కరుణామయుని శరణాల తరుణోదయం సుధామధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణాల తరుణ వెలుగైనవి మరణాల శరసాల మరుగైనవి చెరమరుగు హృదయాల సుధామధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణాల తరుణోదయం సుధామధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణాల తరుణోదయం. దేవుని నామాన్ని మహించలుగాక. ఇక ఉన్నతమైన సమయంలో మన మధ్యలో గౌరవనీయులు ఎమ్మెల్యే ఆదిశీనన్న గారికి నిండు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయం మన ఓల్డర్ కాలనీ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉంటున్న సిరిగిరి శ్రీకాంత్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాము. వారు వస్తుండగా మనం చేతులతో దేవాదేవుని మహిమపరచుకుందాం. అలానే గౌరవనీయులైన మున్సిపల్ చైర్మన్ గారైన రామతీర్థపు మాధవి గారిని కూడా వేదిక మీద వస్తున్నాం. గడిచిన ఒక 20 సంవత్సరాలుగా ఈ ఓల్డర్ కాలనీలో ఎల్షదాయి చర్చి నిర్వహించబడతా ఉంది. అన్నగారు కూడా గడిచిన సంవత్సరాల్లో మా ప్రేమని ఆహ్వానంతో అందుకొని మమ్మల్ని ప్రేమించి సాధారణ వ్యక్తిగా ఉన్నప్పుడు కూడా అన్న యొక్క ప్రేమని ఇక్కడ మాత్రం కాదు, నేను దుబాయ్లో కూడా అన్న ప్రేమని నేను చూడగలిగాను. అక్కడ కూడా పలకరించినప్పుడు, అక్కడ చూసినప్పుడు కూడా ఇక్కడ చూసినట్టుగానే దుబాయ్లో కూడా అదే ప్రేమ అనురాగాన్ని అన్న నాకు వ్యక్తపరిచాడు. నేను అనుకున్నా, నేను ఇంకా మహాకృప, నిజంగా ఇలాంటి స్వచ్ఛమైన ప్రేమ కలిగిన అన్నలు కనబడటం చాలా తక్కువ. నేను గడిచిన కొన్ని సంవత్సరాలుగా అనేక ప్రాంతాల్లో, అనేక రాష్ట్రాల్లో, అనేక దేశాల్లో ఎంతోమందిని చూస్తూ వస్తున్నాను. కానీ ఇక్కడ ఒక రకం ఉంటారు, ఇంకొక దగ్గర పోయిన తర్వాత ఇంకొక రకం కనపడతా ఉంటారు. అయితే సీనన్న గారిని దుబాయ్లో కూడా ఒక స్నేహితులాగా, నన్ను ఒక సహోదరులాగానే అక్కడ కూడా పలకరించాడు. చాలా సంతోషం అనేది నేను అప్పగిస్తున్నాను. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని 15 రోజుల ముందుగానే మినీ క్రిస్మస్ల పేరిట, గ్రాండ్ క్రిస్మస్ పేరిట అనేక ప్రాంతాల్లో ప్రపంచవ్యాప్తంగా కూడా క్రిస్మస్ పండుగ జరపడం ఆనవాయితీ. మరి ఆ క్రమంలో ఇక్కడ ఓల్డర్ కాలనీలో వేణు సుపరిచితుడు. నేను చాలా సందర్భాల్లో కూడా వీరి కార్యక్రమం పాల్గొనలేదు. కార్యక్రమానికి ఆహ్వానించే క్రమంలో మన మధ్యలోకి రావడం జరిగింది. అజయ్ కౌన్సిలర్ వేదిక రావాలి. వచ్చేసి కౌన్సిలర్ వేదిక మీద కూర్చున్నటువంటి మున్సిపల్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారు, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వెంకటస్వామి గారు, కొమరయ్య గారు, శ్రీకాంత్ గారు, సిరిగిరి శ్రీకాంత్ గారు, అదేవిధంగా అజయ్ గారు, ఇంకా చాలామంది నేలల పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, సోదరిమణులు, వేణుపాల్ గారి సతీమణి, పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం సందర్భంగా తెలియజేస్తుంది. ప్రతి ఏటా 25వ తేదీ క్రిస్మస్ అన్ని ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. మన దేశంలో కూడా లౌకిక దేశంగా అన్ని మతాలను కూడా గౌరవించేటువంటి సందర్భంలో మరి ఏ దేశంలో కూడా క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగే క్రమంలో
ఆ విశ్వాసాన్ని ఆ యేసు ప్రభువును కొలుస్తూ చేసేటువంటి కీర్తనలు, ఏదైతే హిందువులుగా ఉండేటువంటి వాళ్ళంతా దసరా పండుగను ఏ విధంగా ఆస్వాదిస్తారో ఆధ్యాత్మిక భావనతోటి గొప్ప పండుగ, పెద్ద పండుగగా, ముస్లిం సోదరిమణులు రంజాన్ పండుగను బ్రహ్మాండంగా ఘనంగా ఆధ్యాత్మికంగా జరుపుకునే పండుగను, క్రిస్టియన్లో క్రిస్మస్ పండుగను అంత పెద్దగా భావించి ఆ యేసు ప్రభును కీర్తిస్తూ వారి ఆశీస్సులు లోక కళ్యాణం జరగడానికి, లోకశాంతి జరగడానికి ఉండాలని చెప్పని చేసేటువంటి కార్యక్రమాలు అనేకం. నేను 90లో జిల్లా పరిషత్ సభ్యుడిగా ఎంపికైనప్పుడు గుర్తు. క్రిస్మస్ పండుగ వచ్చిందంటే ఓ 15 రోజుల ముందు నుంచి, తర్వాత జనవరి 1వ తారీఖు నాడు కేక్ కట్ చేసేంత వరకు కూడా రాయా క్రిస్మస్ యేసు ప్రభు సంబంధించిన ప్రార్థన మందిరాలలో అలంకరణలే కానీ, సుందరంగా తీర్చిదిద్దడం కానీ, వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మికంగా చక్కటి ప్రార్థనలు, కీర్తనల ద్వారా వారి నోట పలికించి లోక కళ్యాణం జరగడం చేసేటువంటి మనం చూడడం జరుగుతూ ఉంది. అలాంటి కార్యక్రమం ముందస్తుగా ఇప్పటికే పాస్టర్లకు సంబంధించినటువంటి మిత్ర బృందం, మీకు సంబంధించిన అధ్యక్షుడు జీవన్ కావచ్చు, పాస్టర్ జీవన్ గారు, రాజు, ప్రసాద్ గారు, ఇదంతా కూడా పీస్కి సంబంధించినటువంటి సమావేశానికి ప్రభుత్వం ద్వారా ఏర్పడేసే కార్యక్రమానికి రావాలంటే అసెంబ్లీ జరుగుతున్న క్రమంలో 2-3 సమయాలు అనుకున్నాం. బహుశా రేపు జరుగుతున్నట్టు ఉంది. అది దానికి సంబంధించి కూడా వారికి కూడా ముందస్తుగా శుభాకాంక్షలను చెప్పడం జరిగింది. పాస్టర్లందరికీ కూడా ఇలాగ 25వ తేదీన గతంలోలాగా ప్రార్థనా మందిరాలకు వచ్చి క్రిస్మస్ వేడుకలు, లోక కళ్యాణం జరగాలని ప్రభువును వేడుకునేటువంటి కార్యక్రమంలో ఎప్పటిలాగే పాల్గొనేటువంటి కార్యక్రమం. మరి ఈరోజు ఇక్కడ ఓల్డ్ అర్బన్ కాలేజీలో జరుగుతున్న కార్యక్రమం రావాలని పాలుగా వేణు గారు కోరినటువంటి సందర్భంలో 5:30 మీ మధ్యలోకి వచ్చి 9 దాకా ఉందంటే నేను 9 వరకు హైదరాబాద్లోకి వెళ్ళాలని చెప్పని ముందుగా అప్పుడప్పుడు మళ్ళీ మా వాళ్ళందరికీ చెప్పి మీ మధ్యలోకి రావడం. దీనికి మీ వాళ్ళు చాలామంది రానట్టున్నారు, వచ్చే వాళ్ళు ఉన్నట్టున్నారు. వాళ్ళందరూ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మా వైపు నుంచి క్రిస్మస్ పర్వదినం 25వ సందర్భంగా ఏదో గ్రాండ్ క్రిస్మస్గా చేపుతున్న ఈ సందర్భంగా కూడా ముందస్తుగా మీకు క్రిస్మస్ పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అంతా మంచి జరగాలని, అందరికీ బాగుండాలని, లోక కళ్యాణం జరగాలని, లోకశాంతి జరగాలని చెప్పి నేను కూడా ఈశ్వరం ప్రార్థిస్తూ నన్ను ఆహ్వానించినటువంటి ఈ గ్రాండ్ క్రిస్మస్కు ఆహ్వానించిన వేణుపాల్ గారికి అందరూ ఒకసారి చేతులతో ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ప్రార్థించేద్దాం. ఈ సమయం సుకేష్ గారు మొదలుగా చంద్రు సుకేష్ గారు చిన్న సన్మానం దయచేసి అందరూ కూడా మీ చేతులతో సంతోషం వ్యక్తపరచదా. దయచేసి అందరూ చేద్దామా. అన్న ఎప్పటికీ గుర్తుండాలి. ఓలర్లో కాలనీ చేర్చి ఏల్సరాయ్ చేర్చి తరపున ఒక చిన్న మెమోటో అన్నకి గుర్తుండినట్లుగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, అతి పరిశుద్ధుడివి, సమీపించరాని తేజస్సులో నివసిస్తున్న తేజోమయుడా, మీ నామానికి మహిమ చెల్లిస్తున్నాం. ఈ సాయంత్రం వేళ సమయంలో గౌరవనీయులు మా వేములవాడ ఎమ్మెల్యే గారు అయిన ఆదిశేనన్న గారిని బట్టి మహిమ చెల్లిస్తున్నాం. మీకు ఉన్నతమైన కృప చేత అధికారాన్ని అనుగ్రహించావు. క్షేమముగా ప్రతి ప్రయాణంలో తోడుగా ఉండండి. అనగరిగా కుటుంబాన్ని, సంతానంలో దీవించి ఆస్వాదించండి. ఈకును ప్రభా సమాజ సేవలో
విరివిగా నీ కుమారుడు తండ్రి పని చేయనట్లుగాను మంచి ఆరోగ్యం అనుగ్రహించండి, సమాధానమును రక్షణను అనుగ్రహించి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావం పొందుకోమని ఇక్కడ ఉంటున్న తండ్రి ప్రతి ఒక్కొక్క నాయకులను, ప్రతి ఒక్కొక్క కౌన్సిలర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, ప్రతి కార్యకర్తల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాలంతా కూడా దీవించి ఆస్వాదించండి, పేరు పేరున దీవించి ఆస్వాదించండి. మహిమ, ఘనత, ప్రభావం మీకు చెల్లిస్తూ ప్రభుని యేసుక్రీస్తు యొక్క నామమున అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెను ఆశీర్వదం తండ్రి, కుమార పరిశుద్ధాత్మిక నామములో ఇంతవరకు తోడున్న దేవాతి దేవుడు ఇక మీదట కూడా గౌరవనీయులైన ఆదిశీలన్న గారికి, కార్యవర్గులకును, కౌన్సిలర్కి, ఇక్కడున్న పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి వారికి ప్రభుని యేసుక్రీస్తు తోడై ఉండి సమాధానమును, రక్షణను, ఆనందమును దేవాది దేవుడు దయచేసి నడిపించును గాక. ఆమేన్.